లేకుంటే మా ఊళ్ళో ఇంకోటి ఏంటంటే అసలు సిగ్నల్ అనేది ఇప్పటి వరకు కూడా మా ఊళ్ళో సిగ్నల్ అనేది రాదండి. మా తల్లిదండ్రులకి నేను ఒక్కడిని కూడా ఉన్నానమాట. అన్నదమ్ములు ఎవరు లేరు. మాకు ఒక ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ చేయడం వల్ల లక్షలలో అప్పులు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి పుట్టడం జరిగింది. తినడం కూడా ఏం లేకుండే, సైకిల్ కొనడానికి డబ్బులు మా దగ్గర లేకుండే కుండ వ్యాపారం చేసుకుంటున్నాను. అశ్విని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏ రోజు కూడా ఇంట్లో కూర్చొని పండగలు సెలబ్రేషన్ చేయలేదు. ఏ రోజు ఒక పండగ కూడా నేను వేడి అన్నం తినలేదు. పెళ్ళైన తర్వాత మళ్ళీ నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, 4 గోడల మధ్యలో పొద్దున్న లేచినాము అంటే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి వంట చేసుకొని 7:30 వరకు మేము వంట కంప్లీట్ చేసుకొని పొలానికి వెళ్ళిపోతుండే. మేము పూలు 2 గంటల వరకు పూలు తెంపుకొని ఆ తర్వాత మళ్ళీ కట్టెల ఫుడ్ తీసుకొని దాంతోపాటు